సో బెంగాలీ స్వీట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి ఎంతో ఫేవరెట్ ఏంటంటే మిష్టి దోయ్. ఐ లవ్ మిష్టి దోయ్ అ లాట్. సో నేను కూడా అండ్ సో ప్రాబ్లీ ఇది కూడా కస్టమైజ్డ్ వర్షన్ అలాగే ఉంటుంది సేమ్. దీనికి మనం యూజ్ చేసింది ఏంటంటే కర్డ్. మనం ఆల్రెడీ దీన్ని హంగ్ కర్డ్ అంటారు. ఆల్రెడీ వాటర్ తీసి మనం దాన్ని మొత్తం స్క్వీజ్ చేసిన పెరుగు. దెన్ కండెన్స్డ్ మిల్క్. అండ్ గార్నిష్ కోసం పిస్తా, కాజు, యాలకుల పొడి మనం దాంట్లోనే మిక్స్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. వెరీ స్మాల్ అండ్ స్వీట్ రెసిపీ. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా షూర్. చెప్పండి ఎలా చేయాలి? యా, ఫస్ట్ మనం కర్డ్ తీసుకుంటాం. సో ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? సో దీంట్లో మనం యాలకులు. ఓకే. సో ప్రజ్ఞ గారు, మీ సింగింగ్ జర్నీ గురించి చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది జర్నీ? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు సంగీతం అండ్ ఆపర్చునిటీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ప్లీజ్ టెల్ us about your journey. యా షూర్. నేను స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచే పాడేదాన్ని. 5 years నుంచి పాడుతూ ఉండేదాన్ని. ఆ పాటలు అక్కడికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, రిలేటివ్స్ అందరు పాడించుకునేవాళ్ళు వాయిస్ బాగుందని చెప్పేసి. సో అలా పాడడం అలవాటైంది. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్. అప్పుడు స్టార్ట్ చేశాను. సంగీతం క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకున్నాను. సో దెన్ అప్పుడు నాకేం అవకాశాలు రాలేదు. ఐ మీన్ ఇంకా స్టేజ్ కూడా ఎక్కలేదు నేను అప్పుడు. దెన్ మెల్లిగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సాలూరి సతీష్ గారు, మా గురువు గారు, ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. లైట్ మ్యూజిక్ ప్లస్ మూవీ సాంగ్స్ కూడా నేర్పిస్తారు. కుందనం మ్యూజిక్ అకాడమీ సార్ వాళ్ళది. సో అక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేను మైక్ పట్టుకుంది మా మాస్టర్ గారి దగ్గరే. నాకు సాంగ్స్ ఏది ఎలా పాడాలి, ఎలా మౌల్డ్ చేయాలి వాయిస్, ఏ సాంగ్కి ఎలా సూట్ అవుతుంది అనేసి సార్ బాగా సజెస్ట్ చేసేవారు. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక కూడా స్టేజ్ షోస్ బాగా వచ్చాయి. షూటింగ్స్కి వెళ్ళేదాన్ని, ప్రోగ్రామ్స్ బయట ఎక్కడ ఉన్నా సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చేది. అలా వెళ్ళి టీవీ షోస్ స్టార్ట్ అయ్యాయి. దెన్ మెల్లిగా స్టేజ్ షోస్. మా మాస్టర్ గారు షిరిడి సాయి సప్తస్వరాలు అని ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఆల్బమ్. ఆ ఆల్బంలో నేను 2 songs పాడాను. దాంట్లో ఫస్ట్ నా అదృష్టం ఏంటంటే ఆ ఆల్బంలో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు. వారికి నేను కోరస్ పాడాను. యా, దట్ ఐఎమ్ బ్లెస్డ్. దెన్ దాంట్లోనే నేను ఇంకొక సాంగ్ సాయి పాదమే అని, జోలాలి జోలాలి అని 2 songs పాడాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఆల్బమ్. దెన్ మెల్లిగా స్టేజ్ షోస్, కాంపిటీషన్స్కి వెళ్ళడం, పార్టిసిపేట్ చేయడం, అలా వెళ్తూ ఉన్నా. గోయింగ్ ఆన్, ఆపర్చునిటీస్ వస్తున్నాయి. డబ్బింగ్స్ చెప్పాను. యాడ్స్కి డబ్బింగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్కి. గోయింగ్ ఆన్. లవ్లీ అండి, అమేజింగ్. సో చెప్పండి, నెక్స్ట్ అలా చేసుకుంటూ మళ్ళీ మాట్లాడుకుంటూ. యా, దీంట్లో యాలకులు వేసేసాము. ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ వేసిన బౌల్లో మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? ఇది చాలా టిపికల్ అండ్ చాలా కష్టమైన క్వశ్చన్ అని నాకు తెలుసు. ఎందుకంటే సింగర్స్ ని ఈ క్వశ్చన్ ఎవరు ఫేవరెట్ సింగర్ అంటే చెప్పలేరు. ఎస్, ఎందుకంటే చాలా మంది మై ఫేవరెట్ సింగర్స్ ఆర్, అసలు నేను చాలా మందిని ఇన్స్పైర్ అవుతాను, చాలా మందిని. బట్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఎవరు అనిపిస్తారు మీకు, మేల్ సింగర్ అండ్ ఫీమేల్ సింగర్? ఫీమేల్ సింగర్స్ లో నా పర్సనల్ గా చిత్ర గారి సాంగ్స్ వింటూనే నేను ఆవిడ పాటలు బాగా నేర్చుకున్నా. దెన్ జానకమ్మ గారు, దెన్ శ్రేయా ఘోషల్. మేల్స్ లో అంటే బాలసుబ్రహ్మణ్యం గారు, అఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. యా, అండ్ దెన్ కార్తిక్ గారు. యా, ఇంకా లైన్ గా ఉన్నారు అలా వస్తారు.
వాట్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్? మీకు పర్సనల్ గా నచ్చే, అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ మీకు బాగా రిలవెంట్ గా అనిపించే అంటే ఇద్దరు ఉన్నారు. యా, ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు. అట్ ది సేమ్ టైం మనకి మ్యూజిక్ డైరెక్షన్ లో చూసుకుంటే దేవా గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మణి శర్మ గారు, ఆల్ ఆర్ లెజెండ్స్. ఫస్ట్ ప్లేస్ మాత్రం ఇళయరాజా గారు. యా, మెలోడీస్ ఎక్కువ లైక్ చేస్తాను నేను. మెలోడీస్ ఎక్కువ పాడుతూ ఉంటాను, ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పాడడానికి. సో ఇది మనం స్టీమ్ చేసుకోవాలి. ఓకే, డన్. సో ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీరు కంపల్సరీ వర్క్ చేయాలన్న డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారు, బట్ ఆ ఒక్కరు మాత్రం ఎలా అయినా ఈ లైఫ్ టైంలో ఒక్కసారైనా వర్క్ చేయాలి అని అనిపించే రెహమాన్ గారు. రెహమాన్ గారా? అంత డ్రీమ్? అది డ్రీమే, కాకపోతే అవుతుందో లేదో తెలీదు, బట్ నాకు డ్రీమ్ మాత్రం ఉంది. నైస్ నైస్, గుడ్ లక్. ఐ హోప్ యువర్ డ్రీమ్ గెట్స్ ఫుల్ఫిల్డ్. సో సిమ్లోనే ఉంచాలండి ఇది? కొంచెం మీడియం. ఓకే, 20 minutes స్టీమ్ అవుతే రెడీ అయిపోద్దా? లవ్లీ. సో ఈలోపు మా అందరి కోసం మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడొచ్చు కదా? యా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. లవ్లీ అండి, సో నైస్, సో స్వీట్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సో ఇంకా చెప్పండి మీ గురించి. అంటే మీరు 500+ షోస్ చేశారు ఆల్మోస్ట్. మీకు మోస్ట్ మెమరబుల్గా ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నేను పార్టిసిపేట్ చేసిన స్టేజ్ షోస్లో వన్ ఆఫ్ మై మెమరబుల్ అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారితో పాట పాడాను వారితో. సో దట్ ఈస్ మై మెమరబుల్ మూమెంట్. నేను ఆ రోజు వారితో సాంగ్ పాడడం జరిగింది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్తో పాడడం, దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫెల్ట్ ప్లెజర్. యా, దట్ ఈస్ కోటి గారితో పాడడం అనేది నాది మెమరబుల్ మూమెంట్. సూపర్. అండ్ బాలు గారితో మెయిన్ బాలు గారితో ఇది కూడా ఒక వన్ ఆఫ్ మై మెమరబుల్ మూమెంట్. బాలు గారితో కూడా కోరస్ పాడడం అసలు అదృష్టం అనే చెప్పాలి. ఆయనతో పాడి ఆ అవకాశం నాకు రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో అది ఒక మూమెంట్. లవ్లీ అండి. సో ఫుడ్ విషయంకి వస్తే, ఎందుకంటే ఇప్పుడు మనం మంచి రెసిపీ కూడా చేస్తున్నాం ఆల్రెడీ. సో మీకు ఎలాంటి ఫుడ్ మీరు ఇష్టపడతారు? మీ ప్రిఫరెన్సెస్ ఏంటి? స్వీట్సా, హాట్సా? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? యాక్చువల్గా స్వీట్ హాట్ రెండు ఇష్టమే నాకు. స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కాకపోతే స్వీట్ నాకు కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల స్వీట్ నాకు సపోర్ట్ చేయదు. ఓకే. సో అలా అయినా అలా తింటూ ఉంటా. బట్ నాకు స్వీట్ అంటే ఇష్టం, హాట్ ఎక్కువ తీసుకుంటా. నైస్ అండి. సో ఇందాక చిత్ర గారు సాంగ్ పాడారు. వి ఆల్సో వాంట్ అనదర్ సాంగ్ మీ నుండి. చిత్రమ్మ గారి పాట ఏదైనా సరే, ఎలాగో మీ ఫేవరెట్ సింగర్ కాబట్టి చిత్రమ్మ గారి పాటలు మీకు బాగానే వచ్చి ఉంటాయి డెఫినెట్ గా. సో మా కోసం ఇంకొక సాంగ్ ప్లీజ్. యా షూర్. కన్నానులే సాంగ్ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ సాంగ్. మై ఫేవరెట్ టు. నేను ఒకసారి ఆ పాట పాడతాను. షూర్ షూర్. కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తొలి తామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడా, కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే,
అందాల వయసేదో తొలి తామరై విరబూసే బలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే కలిపేనులే గుడి చేరే వయసెన్నడో. సూపర్ అండి, లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ. ఈ సాంగ్ పాడి గుర్తు చేశారు, సినిమాని గుర్తు చేశారు, ఇంత చక్కటి పాటను కూడా గుర్తు చేశారు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ చిత్రమ్మ గారి సాంగ్స్. అవునండి, ఐ లవ్ ద సాంగ్స్. బాంబే మూవీ నుంచి ఆ మూవీలో సాంగ్స్ అన్ని ఊరికే చిలక, ఆల్ ఆర్ మై ఫేవరెట్. సో మనం మూవీస్ చూద్దామండి ఇప్పుడు. ఒకసారి చెక్ చేసుకుందాం. కుక్ అయిందా అయిపోయిందండి, మనం ఆఫ్ చేసుకుందాం. ఇది కాసేపు చల్లార్చిన తర్వాత ఓకే ఒక 10 to 15 minutes రెఫ్రిజిరేటర్లో పెట్టి చల్లారిన తర్వాత మనం మౌంట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది ఎపిసోడ్. ఈ టైంలో నేను మీకు అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, ప్రతి సింగర్కి కూడా అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకంప్లిష్డ్ అయినా లేకపోతే ఎవరికైనా కూడా ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఆ సాంగ్ వాళ్ళే బాగా పాడగలరు. సో అలా ఒక్కొక్కరికి ప్రతి ఒక్క సింగర్కి ఒక సాంగ్ ఉంటుంది. మీకు అలా ఏంటి మీ సిగ్నేచర్ సాంగ్? సిగ్నేచర్ సాంగ్ అంటే రీసెంట్ టైమ్స్ లో మాస్టరు సాంగ్ చాలా మంది పాడిస్తారు నాతో. సో అదొకసారి అంటే రీసెంట్ ఒకసారి పాడండి. శీతాకాలం మనసు నీ మనసుల చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నైస్ అండి, చాలా బాగా పాడారు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఇది చల్లారిపోయింది, మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇది ప్లేట్లో తీసుకున్నాం కదా. ఓకే, రివర్స్. సో రెడీ అయిపోయింది బాపా దోయ్. సో ఇప్పుడు దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తాం. ఓకే, సో పాపా దోయ్ రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయింది భాపా దోయ్. చాలా అట్రాక్టివ్ గా ఉంది ప్రెజెంటేషన్ అండ్ చాలా బాగుంది లుక్స్ వైజ్ గా కూడా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. భాపా దోయ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: హంకర్డ్, మిల్క్ మేడ్, జీడిపప్పు, పిస్తా పప్పు, యాలకుల పొడి. భాపా దోయ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హంకర్డ్ అలాగే మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసి ఇంకా సేపు కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో వేసి ఒక 20 నిమిషాల దాకా స్టీమ్ చేసి డిష్ అవుట్ చేసి జీడిపప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, భాపా దోయ్ రెడీ.